గ్రామంలో ఉన్న బెల్ట్ షాపులను వెంటనే మూసివేయాలని టెంట్ వేసుకుని నిరసనకు దిగారు గ్రామస్తులు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కిషన్ నగర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలోని బెల్ట్ షాపుల్లో చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ మద్యం విక్రయిస్తున్నారని, దానివల్ల యువకులు చిన్న వయసులోనే మద్యానికి బానిస అవుతున్నారని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. రాత్రిలో బెల్ట్ షాపుల్లో మద్యం కొని ప్రభుత్వ పాఠశాలలో కూర్చొని దర్జాగా మద్యం సేవించి విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. వెంటనే గ్రామంలోని బెల్ట్ షాపులను నియంత్రించాలని అధికారులను కోరారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. కిషనగర్లో దాదాపు 2800 మంది జనాభా ఉంటారు. కిషనగర్లో మద్యం షాపులు చాలా ఉన్నాయి, 25 నుంచి 30 మధ్యలో ఉన్నాయి. కానీ ప్రతి ఒక్క బెల్ట్ షాపులో మబ్బుల 4 గంటల నుంచి రాత్రి 12-1 గంటల దాకా మద్యం చేయిస్తారు. కనుక మన శేఖరణ నిరాహార దీక్షలు అతనికి ముందుగా నా యొక్క కృతజ్ఞతలు. బెల్ట్ షాపులను కిషనగర్ గ్రామంలో వెంబడే బంద్ చేయాలి. ఎందుకంటే చిన్న వయసులో భర్తలను కోల్పోతారు. చిన్న వయసులో భర్తలు చాలా చిన్న వయసులో నుంచి మందు తాగి పెళ్లిళ్ళైన తర్వాత భర్తలు చనిపోయినాక అతనికి చేసుకున్న అమ్మాయిలు ఎవరంటూ ఉన్నారు, వాళ్ళు విధవరాలుగా మారిపోతున్నారు. ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయి కిషనగర్లో. కొంతమంది యువకులు గిట మద్యం సేవించిన తర్వాత వాళ్ళ ఇంట్లో అమ్మలను కానీ నాన్నలను కానీ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. యాక్సిడెంట్లు చాలా జరుగుతున్నాయి. కిషనగర్ గ్రామంలో మార్నింగ్ 4 నుంచి నైట్ 11-12 వరకు ఖచ్చితంగా మద్యం అమ్ముతున్నారు. ఇందువలన సేకరణ తీసుకున్న నిర్ణయం చాలా మంచిగా ఉన్నది. దీనికి పూర్తి మద్దతుగా కిషనగర్ గ్రామంలో యువకులు పెద్దలు గ్రామ పెద్దలు ఖచ్చితంగా అతనికి మద్దతు ప్రకటించి ఖచ్చితంగా ఆయన పోరాటాన్ని విజయవంతం చేస్తామని నా యొక్క చిన్న విన్నపం. శేఖర్ కిషనగర్ గ్రామంలో ఉన్న సమస్య, నేను బెల్ట్ షాపులు ఉండడం వల్ల ప్రాబ్లం అవుతుంది కాబట్టి బెల్ట్ షాపులు బంద్ చేయగలరని మనవి. 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బెల్ట్ షాపులు రన్ చేయబడుతుంది అని తెలియజేసుకుంటున్నాం. నిరాహార దీక్ష చేస్తున్న బెల్ట్ షాపులు బంద్ కావాలని, దీనికి గ్రామ పెద్దలు సంపూర్ణ మద్దతు ఇవ్వగలరని కోరుతున్నాం. ఎప్పటి నుంచి చేస్తున్నారు? నేను నిన్న సాయంత్రం 6 గంటల నుంచి చేస్తున్నా. ఇది బెల్ట్ షాపులు బంద్ అయ్యేంత వరకు కొనసాగుతుందని తెలియజేసుకుంటున్నాం. మంచిర్యాల